ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటగు, ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీయేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. ఆయోట ముంగి దొంగయు అశుద్ధుదాయను, నేనట్టి పాపినిప్పుడు నేనందు ముంగుదు. యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీయేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు, రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినం దేవుని యొక్క వాక్యమును వినే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనలో ప్రతి వారికి అనుగ్రహించినందుకే దేవునికి ఎంత ఆసక్తితో శ్రేష్టమైన జీవితమో ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా దయగల తండ్రి, ప్రేమగల నాయన, మాలో ప్రతి వారిని మీరు దీవిస్తూ ఉన్నందుకు, నీ యొక్క మహా సృష్టి యావత్తు మా కొరకు తండ్రి, మా యొక్క క్షేమం కొరకు, మా యొక్క ప్రయోజనం కొరకు ఉందనే వాస్తవాన్ని మేము గ్రహించి నాయన మమ్మల్ని సృజించడంలో నీ యొక్క ఉద్దేశం ఏమిటో, మీ తలంపులు ఏమిటో మేము గ్రహించి ఆ ప్రకారంగా మా జీవితంను దిద్దుకోగలిగే అవకాశాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మాలోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్ప ప్రకారము దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనలో ప్రతివారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పంలో మనం కీలకమైనటువంటి వాస్తవాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము మనల్ని కలుగు చేసినట్లుగా మనం గ్రహించగలం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. ఏదైనా సృజింపబడింది ఉంది అని అంటే ఉద్దేశం లేకుండా, పర్పస్ లేకుండా ఏది సృజింపబడలేదు. సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గోళాలు కానీ, భూమి కానీ ఏదైనా సృజింపబడిందంటే జంతువులైనా, మొక్కలైనా, పురుగులైనా, నీటిలో ఉండేటువంటి చేపలైనా ఏవైనా సృజింపబడ్డాయి అని అంటే సృజింపబడిన ప్రతి దానికి వాటి ఉద్దేశాలు ఉన్నాయి. వాటి ఉద్దేశముల ప్రకారము వాటి క్రమం చొప్పున అవి సృజింపబడ్డాయి. దేవుని యొక్క సృష్టిలో కీలకమైనటువంటి మానవుడు సృజింపబడటం గల కారణం ఏంటి? దేవుడు తన పోలిక, తన స్వరూపములో మానవుని నిర్మించుకున్నటం గల కారణం ఏమిటి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించటం గల దేవుని కారణం ఏమిటి? ఈ వాస్తవాన్ని మనం గ్రహించకపోతే దేవుడు నన్ను ఎందుకు కలుగు చేశాడో దానికి అనుగుణంగా నేను ఈ లోకంలో జీవించలేను. దేవుడు నన్ను కలుగు చేశాడు, అది వాస్తవమైందే. నాకు బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, కృపను అనుగ్రహించింది దేవుడే. సామర్థ్యం అనుగ్రహించడం ద్వారా, దీర్ఘాయువు నాకు అనుగ్రహించడం ద్వారా ఈ భూమి మీద నేను సుఖంగా, సౌఖ్యంగా జీవించగలుగుతూ ఉన్నాను. దేవుని వలన ఎన్నింటినో అనుభవిస్తూ ఉన్నటువంటి ఎందుకు నేను సృజింపబడ్డాను? వాస్తవాన్ని మనలో ప్రతివారము గమనించాలా. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎలాగనగా తన ప్రియుడు అనేక సహోదరులలో చేస్తున్నట్లు. దేవుని ప్రియుడు ఎవరు? దేవుని ప్రియుడు క్రీస్తు ప్రభువారు. క్రీస్తు యొక్క దేవుడు స్తుతింపబడునుగా. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ప్రారంభ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువారు, క్రీస్తు ప్రభు యొక్క దేవుడు, క్రీస్తు ప్రభు యొక్క తండ్రి, ఆయన మనందరికీ కూడా ప్రభు. మర్చిపోవద్దు, మనలో ప్రతి వారము కూడా దేవుని యొక్క ప్రియుడైనటువంటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడుగా ఔనిమిత్తము మనం ఆయన కుమారులుగా జన్మించవలసిన అవసరం ఉంది. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అని అంటే, దేవుని కుమారులుగా ఈ లోకంలో మనం జన్మించి దేవుని కుమారుడు లాంటి జీవితమును జీవించి మృతి పొందాల. దేవుని కుమారుడు 2000 సంవత్సరాలు ఈ భూమి మీద జన్మించి ఈ లోకంలో ఆయన బ్రతికి సుమారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన సంచారం చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తన్ను తాను నిరూపించుకుని దేవుని మహింపరిచున్నాడు. తన్ను తాను నిరూపించుకున్నట్టు ద్వారా, తన్ను తాను దేవుని కుమారుడుగా నిరూపించుకున్నట్టు ద్వారా, దేవుని మహింపరచడం ద్వారా నీవు నేను మనలో ప్రతి వారము కూడా భూమి మీద దేవుని కుమారులుగా జీవించవలసిన అవసరం ఉంది. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మేలు చేయుచు ఆయన సంచరించాడు. ఆయన అనేకులకు ఉపకారం చేస్తూ, అనేకుల యొక్క ప్రయోజనము కొరకు అనేకుల యొక్క హృదయములను దేవుని వైపు తిప్పి ఆయత్తుపడి ఉన్నటువంటి ప్రజలను తన వైపుగా ఆకర్షించుకుని దేవునితో అనుసంధానం చేయుటకు ఆయన లోకం జీవించడం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, మనము ఈ వాస్తవములను తప్పనిసరిగా మనం తలపోసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ క్రీస్తు యేసును నరుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాంటి జీవితమునైతే ఆయన జీవించాడో, పాపపు లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నా పాపరహితుడుగా ఆయన ఎలాగైతే జీవించాడో అలాంటి జీవితమును జీవించి దేవుణ్ణి మెప్పు పొందవలసినటువంటి బాధ్యత ఉంది. అనేకులకు ఆదర్శప్రాయమైన జీవితమును జీవించవలసిన అవసరం మనకుంది. కేవలము మన వేటు కొరకైతే నిరంతరము పరితపిస్తున్నాము, వాటిని సంపాదించుకోవడం కొరకే జీవితం కాదు. జీవితము అంటే దేవుని మహిమార్థమై ఈ లోకములో అనేకులకు ప్రయోజనకరంగా బ్రతకాల. అనేకుల ప్రయోజనంలో నీ ప్రయోజనం ఉంది, అనేకుల ప్రయోజనంలో దైవ ప్రయోజనం ఉంది. మరిచిపోవద్దు, మన జీవితములు విలువైనటువంటి జీవితములు దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డాయనేది వాస్తవం కాదా? ఈ వాస్తవాన్ని మనలో ప్రతి వారిని జీర్ణించుకోవాలని కోరుతూ ఉన్నాను. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే 1వ అధ్యాయంలో కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క సంకల్పమును గురించిన విషయాలు ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు మనం చూస్తే, తన కుమారుడైనటువంటి ప్రియుడు, తన ప్రియుడు అనేక సహోదరులలో చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగను, వారు తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహింపరచెను. దేవుని యొక్క సంకల్పం అంతా కూడా 5 మాటలు అక్కడ వివరించబడింది. ఏంటి 5 మాటలు? ఆయన నిర్ణయించాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు, ఆయన మహింపరచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు మనలో ప్రతి వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువులో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, క్రీస్తు ప్రభువుకు వెలుపట నీకు ఆశీర్వాదాలు లేవు. ఎలాంటి ఆశీర్వాదాలు ఇవి? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో కుమారత్వం అనేది విలువైంది. పరలోకమును నీకు స్వాస్థ్యము ఇవ్వడం అనేది విలువైంది. తీర్పును జయించుటకు అనుకూలమైనటువంటి జీవితమును జీవించుటకు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమై ఉంది. ఈ లోకంలో దేవుని కుమారులుగా నువ్వు ముద్రింపబడుటకు పరిశుద్ధాత్మని నీకు దేవుడు అనుగ్రహించి ఒక సంఘము అనేటువంటి ఒక ప్రత్యేకమైన వాతావరణంలో దేవుడు నిన్ను పెడుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అది. పరలోకం ఇవ్వబోతూ ఉన్నాడు, అదొక పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ప్రేమైన స్నేహితులారా, తన కుమారుని ద్వారా దేవుడు మనలో ప్రతి వారిని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దీవించాలని కోరుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అని అంటే, ఆత్మ సంబంధమైన దీవెనల చేత నువ్వు దీవింపబడాలని కోరుకున్నవాడు అయితే తప్పనిసరిగా అది క్రీస్తులోనే అది లభ్యమవుతుందని, క్రీస్తు అనేటువంటి పరిధిలోనికి నువ్వు రావాలని నేను ప్రతి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు ఈ మాటలు రాస్తూ
ఆయన కుమారులు కావాలని, ఆ కుమారులు ఎలాంటి కుమారులుగా ఉండాలో, ఆయన యొక్క కోరిక ఏమిటో, ఆయన యొక్క ఆలోచన ఏమిటో అక్కడ మనం గమనించగలం. 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఏది దేవుని సంకల్పము? కుమారుని ద్వారా మనలో ప్రతి వారిని తన కుమారులు చేసుకోవాలనేది దేవుని యొక్క సంకల్పము. తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు జ్యేష్ఠ కుమారుడు కావాలనేది దేవుని యొక్క సంకల్పము. తనకున్నటువంటి ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభు జ్యేష్ఠ కుమారుడు కావాలంటే మనలో ప్రతి వారము కూడా దేవుని కుమారులుగా జన్మించాలనేది దేవుని యొక్క సంకల్పము. 4వ వచనంలో అద్భుతమైనటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి ఆ మాటలు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. జగత్తుకు పునాది వేయబడక మునిపే మనం ఏర్పరచబడిన వారు. ఎందు నిమిత్తము? దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవించడం కొరకు. దేవుని కుమారుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, కళంకం లేనటువంటి వాడు. మర్చిపోవద్దు, మనలో ప్రతి వారం కూడా ఆయన కుమారులుగా ఈ లోకంలో జీవించాలనేది తండ్రి యొక్క వాస్తవం అయితే, తండ్రి యొక్క ఆలోచన అయితే, ఎలాంటి కుమారులుగా జీవించాలి? పరిశుద్ధులైన కుమారులుగా, నిర్దోషులైనటువంటి కుమారులుగా, కళంకము లేనటువంటి కుమారులుగా, పవిత్రులైనటువంటి కుమారులుగా ఈ లోకంలో జీవించాలా. ఇది మనకు సాధ్యమేనా? మానవులకి ఇది సాధ్యమేనా? సాధ్యం కాకపోతే దేవుడు ఈ పనిని మనకు అప్పగించడం. మన తండ్రి న్యాయబద్ధమైన తండ్రి, మోయలేనటువంటి బరువును మన మీద ఎత్తడం. నిర్దోషులుగా, పవిత్రులుగా, కళంకం లేని వారుగా భూమి మీద జీవించడం మనుషులకి సాధ్యంగా పడకపోతే దేవుడు అలా జీవించమని ఎందుకు కోరతాడు? కాబట్టి అది మనకు సాధ్యమే. మనలో ఏ ఒక్కరం కూడా దేవుని పిల్లలుగా జీవించుటకు నిర్మింపబడ్డామని ఆలోచన లేకుండానే బ్రతుకుతూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యములో రాజ్య పౌరులుగా జీవించవలసిన మనము అపవాది యొక్క రాజ్యములో అపవాది యొక్క అధికారం క్రింద మనం లోబడి అపవాది యొక్క క్రియలను జరిగించు అపవాది పిల్లలుగా బ్రతుకుతూ ఉన్నాం. దురదృష్టకరమైన విషయం. సాతానుడు ప్రతి వ్యక్తిని మోసగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పమును మన జీవితంలో జరగనివ్వకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. మర్చిపోవద్దు, మన జీవితములు ఎందుకు సృజింపబడ్డామో, ఎందు నిమిత్తం మనం నిర్మించబడ్డామో, దేవుని యొక్క సంకల్పం ఏమిటో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడో, ఏర్పాటులో భాగంగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నామో, ఈ లోకంలో ప్రస్తుత కాలంలో ఎందుకు బ్రతుకుతూ ఉన్నామో, బ్రతకబోయేటువంటి దినాల్లో ఎందుకు ఒక బ్రతకాలో మనం అర్థం చేసుకోలేకపోతే మరణించిన పిదప అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలి అని అంటే వర్తమానంలో సరిగా మనం ప్రవర్తించాలి. ఏది వర్తమానం? ఈ లోకంలో ఈ దేహంలో మనం జీవించడం వర్తమానం. మనకు గతం ఉంది. తల్లి గర్భంలోకి రాక పూర్వము మనం జీవించేటువంటి జీవితమే గతం. ఈ లోకంలో మనం జీవించింది కొద్ది కాలమైనా దీర్ఘకాలికమైన ఈ దేహం నుంచి మనం వెడిలిపోవడం ఆ తర్వాత జరగబోయే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వర్తమానంలో దేవుని కుమారులుగా జీవించాలి. దేవుని కుమారులుగా మనం జీవించాలి అని అంటే దేవుని కుమారులుగా మనం జన్మించాలి. దేవుని కుమారులుగా జన్మించడం అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అతడు దేవుని కుమారుడు అయ్యే అవకాశం లేదు. తల్లి గర్భం ద్వారా ఒకసారి జన్మించినటువంటి మనలో ప్రతి వారము కూడా నిర్దోషులైనటువంటి కుమారులుగా నిర్దోషత్వాన్ని మనం నిరూపించుకోలేకపోయాం. దేవుని బిడ్డలుగా పవిత్రులుగా మన పవిత్రతను మనం నిలబెట్టుకోలేకపోయాం. యథార్థతను మనం కోల్పోయాం. మన పాపము చేసి మనం పాపులమయ్యాం. రోమిలికి రాసిన పత్రిక 6:12 వచనంలో ఈ ప్రకారంగా చెప్పబడుతూ ఉంది. ఒకవేళ మనలో ఏ ఒక్కరమైనా పాపము చేసి మనం పాపులమయ్యాము అని నమ్మకపోతే మనం ఎలా పాపులమయ్యాం? పాపం చేయడం ద్వారానే మనం పాపులమయ్యాం. పాపం చేయడం ద్వారానే దేవునికి దూరం అయ్యాం. పాపం చేయడం ద్వారానే మనం పతనమయ్యాం. పాపం చేయడం ద్వారానే అనేకమైనటువంటి సమస్యలకు మనం నిలయమయ్యాం. పాపం చేయడం ద్వారానే మనలో ప్రతి వారము కూడా దేవునికి దూరస్తులుగా ఉండి దేవునికి శత్రువులుగా ఉండి బలహీనులుగా జీవిస్తూ ఉన్నాం. పాప భారమును మోస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి ప్రతి వ్యక్తిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. విశ్రాంతిని ఇవ్వుటకు అర్హత కలిగిన వాడు క్రీస్తు ప్రభు. కారణం ఏమిటి అని అంటే ఈ లోకంలో ఆయన జీవించినటువంటి జీవిత విధానం అంతట్లో కూడా
ఏ పాపము చేయకుండా ఆయన జీవించాడు, నిర్దోషిగా ఆయన జీవించాడు. దేవునికి మహిమ తెచ్చేటువంటి కుమారుడుగా తను తాను నిరూపించుకొని ఆయన ఈ లోకంలో తన జీవితాన్ని ముగించాడు. ఆయన మర్చిపోవద్దు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని క్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్నటువంటి వారితో ఆయన సవాల్ చేశారు. ఆయన క్రీస్తు ప్రభువారిలో పాపమును ఎవరైనా కనుగొనగలిగారా? అపవాది చేత శోధింపబడిన ఆయన పాపం చేసిన వాడుగా ఆయన జీవించాడా? మన వల్లనే అన్ని రకములుగా ఆయన శోధింపబడినను పాపమును జయించలేదా? మర్చిపోవద్దు, మనలో ప్రతి వారము కూడా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు లాంటి కుమారులుగా, నిర్దోషులైనటువంటి కుమారులుగా, మహిమకరమైనటువంటి కుమారులుగా, కళంకము లేనటువంటి కుమారులుగా, పవిత్రులైనటువంటి కుమారులుగా, అనింద్యులైనటువంటి కుమారులుగా ఈ లోకంలో జీవించాలి. క్రైస్తవుడుగా జీవించకపోతే, దేవుని వెంబడిస్తున్నామనుకునేటువంటి వారు దేవుని వెంబడించడం అంటే ఏంటో అర్థం చేసుకోకపోతే, నూతనముగా జన్మించడం అంటే ఏంటో అర్థం చేసుకోకపోతే, నూతనముగా జన్మించడంలో దేవునికి కుమారులం అవుతున్నామనేటువంటి భావన లేకపోతే, కుమారుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు లాంటి కుమారుడుగా జీవించాలనేటువంటి యథార్థతను నువ్వు తెలుసుకోకపోతే, నీవు లోకమునకు ఉప్పుగా కానీ లోకమునకు వెలుగుగా కానీ ఉండలేవు. అనేకులు జీవిస్తూ ఉన్నారు, కానీ లోకమునకు ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. బాప్తిజం తీసుకోవడం అంటే కేవలం నీటిలోకి పోయి నీటిలో మునిగి రావడం వరకే వారు పరిమితం అవుతూ ఉన్నారు. ఆలోచనలు మారతలేదు, తలంపులు మారతలేదు, బుద్ధులు మారతలేదు, స్వభావాలు మారతలేదు. కానీ వారందరూ కూడా మేము దేవుని పిల్లలను గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దేవుని పిల్లవే, దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెవే. దేవుని కుమారుడు లాంటి వ్యక్తిత్వమును సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? దేవుని వ్యక్తిత్వము లాంటి వ్యక్తిత్వమును సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే, దేవుని కుమారుడుగా జీవించడానికి ఇష్టపడని వాడు అయితే దేవుని కుమారుడు ఎలా అవుతావు? దేవుని కుమారుడు అంటే దానికి అర్థం కావాలా. దేవుని కుమారుడుగా జీవించడం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలా. ఆల్రెడీ నీకంటే నాకంటే ముందు దేవుని కుమారుడు ఈ లోకంలో జీవించాడు. ఎవరు దేవుని కుమారుడు? క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని లోకంలో జీవించాడు. తన్ను తాను నిరూపించుకున్నాడు దేవుని కుమారుడు అనే తన ప్రవర్తన ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా, తన క్రియల ద్వారా. నీవు నేను దేవుని పిల్లలమైతే, దేవుని కుమారులుగా ఉండటకు ఇష్టపడిన వారమైతే, దేవుని కుమారుడుగా జీవించుట గొప్ప భాగ్యముని ఎంచుకున్న వారమైతే, మనల్ని మనం నిరూపించుకోవాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన జీవితం ద్వారా మనలో ప్రతివారము దేవుని బిడ్డలుగా జీవించేటువంటి అవకాశాన్ని మనం కలిగి ఉండాలి. ఈ విషయంలో మీరు ప్రతివారు కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు లాంటి కుమారులుగా ఉండుటకు మనం నిర్మించబడ్డాం. ఏది దేవుని సంకల్పము? ఈ లోకంలో దేవుని కుమారుడుగా జన్మించాలా. దేవుని కుమారుడుగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదగవలసిన అవసరం ఉంది. పతనమైనటువంటి ప్రతి మానవుడు క్రీస్తు మూలముగా పుట్టినటువంటి వాడై, దేవుని బీజమును కలిగినటువంటి వాడై, దేవుని కుమారుడుగా తన్ను తాను దేవుని కుమారుని యొక్క జీవితమును అభ్యసింపజేసుకున్నట ద్వారా, క్రీస్తు వలె ఉండుటకు ఇష్టపడి దానిని అనేకమైన క్రియల ద్వారా అభ్యసింపజేసుకున్నట ద్వారా తను తాను నిరూపించుకునేటువంటి అవకాశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణులు కావాలి. ఏ విషయాల్లో సంపూర్ణులు కావాలి? గుణాల విషయంలో, వ్యక్తిత్వం విషయంలో, స్వభావం విషయంలో, ప్రేమించే విషయంలో పరిపూర్ణత కావాలా, క్షమించే విషయంలో పరిపూర్ణత కావాలా, శత్రువులను సహితము ప్రేమించే విషయంలో మనం పరిపూర్ణులు కావాలా. మర్చిపోవద్దు, దైవత్వమును సంపాదించుటకే మనము ఈ లోకంలో మనం సృజింపబడిన వారము. అయితే ప్రస్తుతపు వాస్తవ స్థితి దీనికి విభిన్నంగా ఉంది. మానవుడు దైవత్వమును కలిగి ఉండి జీవించవలసినటువంటి మానవుడు దైవత్వమును కోల్పోవడం మాత్రమే కాకుండా మానవత్వమును కూడా కోల్పోయి బ్రతుకుతూ ఉన్నాడు. మనిషిని ప్రేమించలేక మనిషిని ద్వేషిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. మనిషి యొక్క ప్రవర్తనను దిద్దుకోవలసిన అవసరం ఉంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో, దుష్టులు మరణము నుండి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా అంటే మనిషి ఏమయ్యాడు? దైవత్వాన్ని సంపాదించకపోతే పోయాడు, మానవత్వాన్ని కూడా కోల్పోయి బ్రతుకుతూ ఉన్నాడు. మనిషిని పట్టించుకోకుండా, మనిషిని ప్రేమించకుండా పశువుల మృగంలా మారిపోయి ఉన్నాడు, దుష్టుడుగా మారిపోయి ఉన్నాడు. అదే స్థితిలో, అదే పతనమైన స్థితిలో ఉండి నువ్వు మరణించడము తండ్రికి ఇష్టం కాదు. అయితే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. దేవుడు ఏం కోరుతూ ఉన్నాడు? ప్రవర్తనను దిద్దుకోవాలా. నీ ప్రవర్తన ఎక్కడుంది?
పశువుల మృగంలా మారిపోయినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు. నీవు అనుకున్నది సాధించడం కొరకు ఏదైనా చేయడానికి వెనకాటం లేదు. ఈరోజు అనేకమైన హత్యలు జరగడానికి కారణం ఏంటి? మనుషులు తమకు నచ్చినటువంటి దాన్ని నెరవేర్చడం కొరకు నిరంతరం పరితపించట్లేదా? తమ అనుకున్నది జరిగించడం కొరకు ఏదైనా చేయడానికి వెనకాడుతున్నారు కదా. ప్రేమైన స్నేహితులారా, మనము అలా ఉండకూడదు. పశువులుగా మృగాల్లాంటి స్వభావం సంతరించుకున్నటువంటి మనము పశువులుగా మారిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు, మానవత్వపు విలువలు లేకుండా బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే దేవునికి అంగీకారమైంది. ప్రవర్తన దిద్దుకోవడం అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ ప్రవర్తన దిద్దుకోవడం అనేది నీ తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. ఒక మనిషి యొక్క ప్రవర్తన అనేకులకు ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు సమాజం యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? తమ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు లోబడిన వ్యక్తులు ఎవరున్నారు? ప్రవర్తన, మాట విధానం సరిగా ఉండదు, చూపులు సరిగా ఉండవు, నడతలు సరిగా ఉండవు, ఆలోచనలు సరిగా ఉండవు, తమ క్రియలు దేవుని ఎరగమన్నట్టుగా ఉంటాయి, పనులు సరిగా లేవు. ఏ మనిషి ప్రవర్తన కూడా ఇంకో మనిషిని సంతోషపెట్టలేకపోతూ ఉంది. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, పతనమైనటువంటి మానవుడు తిరిగి యథార్థతను సంపాదించుకున్నట్టు కొరకు తండ్రి దేవుడు నిన్ను నన్ను మనలో ప్రతి వారిని కలుగు చేశాడు. సంపూర్ణులు కావాలి. ఏ విషయంలో సంపూర్ణులు కావాలి? వ్యక్తిత్వపు గుణములను సంపాదించుకునే విషయంలో మనం సంపూర్ణులుగా జీవించాలని, అన్ని విషయంలో క్రీస్తును పోలి మనం జీవించాలని, మనకంటే ముందు నడిచినటువంటి క్రీస్తు ప్రభు యొక్క గుణ సంపదను మనం సంపాదించుకోవాలని, నిర్దోషులైన కుమారులుగా, మహిమ తెచ్చేటువంటి కుమారులుగా, ఎలాంటి కళంకము లేనటువంటి కుమారులుగా ఈ లోకములు మనం జీవించాలని తండ్రి యొక్క కోరిక. దేవుని యొక్క సంకల్పం నీకు అర్థమవుతూ ఉందా? కేవలము తినుటకు, త్రాగుటకు, సుఖించుటకు, సంతోషించుటకు మాత్రమే జీవితం అని నువ్వు అర్థం చేసుకుని దాని కొరకే నిరంతరము పరితపించి అనేకులకు అభ్యంతరకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ అన్నీ ఉంటే హ్యాపీగా ఉన్నావు, ఏమీ లేకపోతే కృంగిపోతూ ఉన్నావు. అదేనా జీవితం? కేవలము సుఖించి సంతోషించి ఆనందించడం జీవితం కాదు. దేవుని కుమారుడిగా జీవించడం ద్వారా అనేకులకు ప్రయోజనకరమైన జీవితం జీవించడం కొరకు దేవుడు నిన్ను నన్ను మనలో ప్రతి వారిని పుట్టించాడు. ఎందుకు నీవు బాప్తిసం తీసుకోవాలి? దేవుని కుమారుడిగా జీవించటకు ఇష్టపడితే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నూతనంగా జన్మించడం ఎందుకు? మొదటి జన్మ ఫెయిల్ అయింది కాబట్టి. తల్లి గర్భం ద్వారా నేను జన్మించినటువంటి ఆ జన్మ నన్ను నా దేవునితో కలపలేకపోయింది కాబట్టి, దేవుని చేరుకోవడానికే అది పనికిరాలేదు కాబట్టి, ఆ జన్మ ద్వారా నేను యథార్థవంతుడిగా పుట్టినప్పటికీ నేను పతనమయ్యాను కాబట్టి తిరిగి మరొకసారి జన్మించవలసిన అవసరం ఉంది. మొదటి జన్మే సక్సెస్ అయితే రెండో జన్మతో పని లేదు. కానీ నూతన జన్మ ఎందుకు నీకు అవసరం? మొదటి జన్మ విఫలమైంది కాబట్టి. మొదటి జన్మ ద్వారా ఉత్పత్తి అయినటువంటి నీవు అనతి కాలంలోనే నీ దేవునికి దూరం అయ్యి అపవాదికి దగ్గర అయ్యావు. మర్చిపోవద్దు, మంటి నుండి పుట్టినవాడు ఎట్టువాడో మంటి నుండి పుట్టిన వారు అందరూ అట్టువారే. మంటి నుండి పుట్టినటువంటి ఆదాము ఎలాగైతే తన జీవితంలో విఫలుడయ్యాడో, వ్యక్తిత్వం సంపాదించుకునే విషయంలో ఎలాగైతే దేవునికి దూరం అయ్యాడో, అలాగే మనలో ప్రతి వారము కూడా మొదటి ఆదామును పోలి విఫలుడవుతూ ఉన్నాం. పరలోక సంబంధి ఎట్టువాడో పరలోక సంబంధులు అందరూ ఎట్టువారే. పరలోక సంబంధి కడపటి ఆదాము క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు ఎట్టువాడు? తను తాను నిరూపించుకున్నవాడు. తను తాను నిరూపించుకుని అనేకులకు ఆదర్శాన్ని చూపించినవాడు. తన యొక్క వ్యక్తిత్వం ద్వారా, తన యొక్క గుణముల ద్వారా దైవత్వమును ప్రదర్శించినటువంటి వాడు. పరలోక సంబంధి ఎట్టువాడో పరలోక సంబంధులందరూ అట్టువారే. నువ్వు పరలోక సంబంధిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ప్రకృతి సంబంధిగా, లోక సంబంధిగా జీవించేటువంటి నీవు ఆత్మ సంబంధిగా జీవించడానికి ఇష్టపడితే, పరలోక సంబంధిగా జీవించడానికి ఇష్టపడితే, పరలోక సంబంధి అయినటువంటి క్రీస్తు ప్రభువును పోలినటువంటి వ్యక్తిత్వమును సంపాదించుకున్నట్టు కొరకు నూతనంగా జన్మించాలా. నూతనముగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు లాంటి వ్యక్తిత్వమును, స్వభావమును, గుణములను అలవర్చుకున్నట్టు కొరకు నిరంతరము వారి యొక్క అవయవాలు పనిచేయాలి. నిరంతరము వారి జీవితము మంచి పనులకు ఆలయముగా మారాల. అనేకమైన సత్క్రియలు చేయాలి. నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి విలువైన సమయము అనేకమైన ప్రయోజనకరమైన ఆత్మీయ ప్రయోజనమునకు చేకూర్చేటువంటి పనులు చేయాలి. మర్చిపోవద్దు, ఎలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీలో ప్రతివారు కోరుకోవాలని, ప్రతివారు ఎలాంటి జీవితాన్ని అపేక్షించి దేవునికి క్రీస్తు ప్రభు దగ్గర కావాలని కోరుతూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు నేర్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. దేవునిలో ముందు కొనసాగడానికి అవకాశం ఉంది. ప్రార్థించుకుందాం.
సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా దయగల తండ్రి, ప్రేమగల నాయన, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి గొప్ప జీవితాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం వినే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన నీ కుమారుడైన క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శుద్ధి చేసే యేసు శక్తి పొందినవా, యేసు రక్తాన కడుగబడితివా, యేసు కృప ఎందు నీవు నమ్ముచుంటివా, యేసు రక్తాన కడుగబడితివా, యేసు రక్తాన కడుగబడితివా, ఆత్మశుద్ధి చేయు రక్తము, నీదు జీవితం మచ్చలేని జీవితముగా, యేసు రక్తాన కడుగబడితివా, పాపమందు కట్టబడిన పాత జీవితం యేసు రక్తాన శుద్ధి చేయును, శుద్ధి లేని ఆత్మ కొరకు రక్త ఊటలు యేసు రక్తాన శుద్ధి చేయుము, యేసు రక్తాన కడుగబడితివా, ఆత్మశుద్ధి చేయు రక్తము, నీదు జీవితం మచ్చలేని జీవితముగా, యేసు రక్తాన కడుగబడితివా, ప్రతిదినము క్రీస్తును వెంబడించుచుంటివా, యేసు రక్తాన కడుగబడితివా, యేసు మరణమందు శాంతి పొందుచుంటివా, యేసు రక్తాన కడుగబడితివా, యేసు రక్తాన కడుగబడితివా, ఆత్మశుద్ధి చేయు రక్తము, నీదు జీవితం మచ్చలేని జీవితముగా, యేసు రక్తాన కడుగబడితివా. మా అడ్రస్ బ్రదర్ పలివేల మణికుమార్ గారు, క్రీస్తు సంఘం, సుభద్ర నగర్, యానం, పిన్ నంబర్ 533464. మా సెల్ నంబర్ 9848641443. ల్యాండ్ లైన్ నంబర్ 08842323443. మా ఇమెయిల్ అడ్రస్ yanamcoc@gmail.com.